అందరికీ నమస్కారం. ప్రణయ సాగరం పార్ట్ 66. అక్షర బొగ్గ కొరికేసరికి అభయ్ నొప్పిగా ఉంది బుజ్జి అని అరుస్తాడు. అక్షర గట్టిగా నవ్వి అప్పుడే అయిపోయిందా ఏంటి, ముందు ముందు చాలా చూడాలి బావగారు అని అభయ్ నుండి దూరంగా వెళ్ళి బెడ్కి ఇంకోవైపు వెళ్ళి పడుకుంటుంది. అభయ్ టైం 5 అయింది, ఈ టైంలో పడుకుంటున్నావేంటి బుజ్జి, హెల్త్ బాగానే ఉందా అంటాడు తన వైపు తిరిగి. అక్షర బాగానే ఉంది, కొంచెం రిలాక్స్ అవుదామని అంతే, నిద్ర ఒక 10 మినిట్స్ తర్వాత లేస్తాను అంటుంది. అభయ్ అక్షర దగ్గరగా జరిగి తన వైపు తిప్పుకుని అక్షర చేతిని తన మెడ చుట్టూతో వేయించుకుని దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తున్నావా అంటాడు. అక్షర అభయ్ కళ్ళల్లో చూసి నా మీద శాంతికి ఇంత కోపం ఎందుకు బావా, నేను ఏం చేశానని నన్ను నీకు దూరం చేసి ఏడిపించాలని చూసింది. కోపం నా మీద అయినప్పుడు మధ్యలో చైత్రగా ఎందుకు తీసుకుని వచ్చి తన లైఫ్ను స్పాయిల్ చేయాలనుకుంది అంటుంది బాధగా. అభయ్ మనం ఎంత మంచిగా ఉన్నా ఎక్కడో ఒక చోట మనల్ని అసహించుకునేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మన మీద కోపం పెంచుకునే వాళ్ళు ఉంటారు బుజ్జి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది. ఇతరులు బాగుంటే చూడలేరు, వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేరు. వాళ్ళ మీద లేనిపోనివి పక్కన వాళ్ళకి చెప్పి బాధ పెట్టి అందరి ముందు తక్కువ చేయాలని కూడా చూస్తారు. అదే వాళ్ళ బుద్ధి. మన మాటలతో అందరినీ మనం సాటిస్ఫై చేయలేం. మనకే తెలియకుండా కొందరు శత్రువులు ఉంటారు, అయిపోతారు. దానికి పెద్ద కారణాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో జనాలు అలానే ఉన్నారు. దేనికి కోపం, దేనికి ద్వేషం, దేనికి బాధ అనేది వాళ్ళకే తెలియకుండా బ్రతికేస్తున్నారు. అర్థం లేని ఆలోచనలతో వాళ్ళు బాధపడేదే కాకుండా అందరినీ కూడా అలా బాధపడేలా చేయాలని, మాకందరికీ నచ్చింది శాంతికి ఏం నచ్చలేదు, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందో కనుక్కో. ఏది ఏమైనా నీ విషయంలో నేను చేసిన పొరపాటు మళ్ళీ చేయను. ఇక మీదట చావైనా బ్రతికైనా నీతోనే అంటూ నుదుటి మీద ముద్దు పెట్టగానే అక్షర కళ్ళు మూసుకుని అభయ్కి ఇంకా దగ్గరగా జరిగి తనను చుట్టుకుని పడుకుంటుంది. అక్షర మనసు బాగాలేదని తనను డిస్టర్బ్ చేయకుండా అభయ్ కూడా అలానే ఉండిపోతాడు. సుధాకర్ గారు సామ్రాట్ని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తారు. పంతులు గారిని కలిసి చైత్రిక పెళ్లి గురించి చెప్పి మంచి ముహూర్తం చూడమంటారు. ఆయన సామ్రాటు చైత్రికల జాతకం చూసి ఇంకొక 10 రోజుల్లో 3 మంచి ముహూర్తాలు ఉన్నాయనని రాసిస్తారు. సుధాకర్ గారు బయటికి రాగానే సామ్రాట్ అంకుల్, మీ దగ్గర చైత్రిక జాతకం ఎలా వచ్చింది అని తన డౌట్ను అడుగుతాడు. సుధాకర్ గారు చైత్రిక ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే అక్షర తన కాలేజీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చింది. మీ మధ్య పెళ్లి గురించి ప్రస్తావన వచ్చి చైత్రికతో పెళ్ళి అనుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్స్ డేట్స్ ఆధారంగా తన జాతకాన్ని రాయించమని చెప్పింది అని చెప్తారు. పాపకి చాలా ముందు చూపు అంటాడు సామ్రాట్ నవ్వుతూ. సుధాకర్ గారు చైత్రిక గతం నీకు తెలిసి కూడా ఈ పెళ్లి చేసుకుంటున్నావంటే నిజంగా నీది చాలా మంచి మనసు సామ్రాట్. చైత్రికకు మాత్రం తను ఎవరో, తన గతం ఏంటనేది తెలియనివ్వకు సామ్రాట్. ఏ ఆడపిల్ల అయినా తన జీవితంలో గుర్తుపెట్టుకోకూడని సంఘటనలు తనకి జరిగాయి అని తెలిస్తే తను తట్టుకోలేదు అంటారు. సామ్రాటు తనతో మా ఫ్యూచర్ గురించి తప్ప పాస్ట్ గురించి ఏమీ మాట్లాడిన అంకుల్, గతించిపోయిన విషయాన్ని తనకి తెలిసేలా చేసి తనని బాధ పెట్టడం కన్నా తను గడపబోయే మధురమైన జీవితం ఎలా ఉంటుందో తనకి చూపించడం అవసరం అంటాడు. సుధాకర్ గారు మెచ్చుకోలుగా సామ్రాట్ భుజం మీద చెయ్యేసి ఇంతటి సంస్కారం ఇచ్చిన మీ అమ్మా నాన్నలు నిజంగా గొప్పవాళ్ళు సామ్రాట్ అంటారు. సామ్రాట్ వాళ్ళు చనిపోయిన తర్వాత మీ ద్వారా నాకు అన్నీ నేర్పింది అక్షర్నే అంకుల్. మీలాంటి వాళ్ళు నా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటివి పెద్ద విషయమే కాదు అంటాడు. వీళ్ళు ఎలా ఉంటే అక్షర పెళ్లి తర్వాత ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. పావని గారు, మీరు, మీ కూతురు, మీ మేనల్లుడు కలిసి చాలా ప్లాన్స్ వేసి నన్ను మోసం చేశారుగా. నన్ను సరే, పాపం ప్రణీత్ను కూడా మోసం చేశారు. పెళ్ళి అనే ఆశలు రేపి చివరికి అందరి ముందు వాళ్ళ పరువు తీశారు. రేపటి నుండి వాళ్ళకి నా మొహం ఎలా చూపించను అని మండిపడిపోతుంటే శివకృష్ణ గారు అక్షర గురించి అన్నీ తెలిసి కూడా ప్రణీత్ని పెళ్లి చేసుకుంటుంది అని ఎలా అనుకున్నావు పావని అంటారు.
పావని గారు, ఓహో, అలాంటప్పుడు నేను ప్రణీత్ని పెళ్లి చేసుకుంటాను, ఇక్కడికి రండి అని పిలిచింది ఎవరు? మీ కూతురు కాదా? అంటే ముందే వాడిని ఫూల్ చేయాలని డిసైడ్ అయ్యేలా ఇలా చేసిందా? ప్రణీత్ దానికి ఫ్రెండే కదా, మరి వాడిని ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు అని అరుస్తారు. శివకృష్ణ గారు, అక్షర అభయ్ కాలేజ్ నుండే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ప్రణీత్కు మాత్రం తెలీదా? తెలిసి కూడా అక్షర చెప్పగానే ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళడం ప్రణీత్ తప్పు కాదా అంటారు. పావని గారు, అంటే తప్పంతా మాదే అంటారు, మీ కూతురు మేనల్లుడు మాత్రం తప్పే చేయలేదు, ఇదేగా అంటారు. శివకృష్ణ గారు, తప్పు ఒప్పు కాదు పావని, తను పెళ్ళి అని చెప్పి పిలిపించింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోకుండా నిజంగానే తన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడటం తప్పే కదా అంటారు. పావని గారు, అంతేలేండి, మీరు ఒకటేగా, అందుకే వాళ్ళనే వెనకేసుకుని వస్తున్నారు. నా కూతుర్ని బాగా ఉన్నవాళ్ళకి ఇచ్చి దానికి ఏ లోటు లేకుండా చూసుకునే మొగుడు వస్తే అది సుఖంగా ఉంటుంది అనుకున్నాను, అది సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాను. అది చాలా పెద్ద తప్పు అయిపోయింది మీ ఇద్దరికి, అందుకే నన్ను ఇలా మోసం చేశారు అని ఏడుస్తుంటే శివకృష్ణ గారు, నీ కూతురు సుఖంగా ఉండేది బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాదు పావని, తను కోరుకున్న వాడి మనసులో ఉన్నప్పుడు, భార్యగా తన పక్కన స్థానం దొరికినప్పుడు మనం ఊహించనంత సంతోషంగా ఉంటుంది. అది అర్థం చేసుకుని వాళ్ళని ఆశీర్వదిస్తే నీ కూతురు నిన్ను తల్లిగా ఒప్పుకొని నీతో ప్రేమగా ఉంటుంది అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతారు. పావని గారు మాత్రం ఏడుస్తూ అక్కడే కూర్చుంటారు. ప్రణీత్ ఇంటికి వెళ్ళగానే తన రూమ్కి వెళ్ళి డోరు లాక్ చేసుకుంటాడు. శ్యామల గారు వెనకే వెళ్ళి, రే ప్రణీత్, డోర్ తీరా, ఆ పిల్ల మనసులో ఇంకొకడు ఉన్నప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్నా తనతో హ్యాపీగా ఉండలేవు. అక్కి నా ఇంటి కోడలు కావాలని నీకంటే ఎక్కువ నేనే ఆశపడ్డానురా, కానీ ఇలా తను ఇంకొకరి భార్యగా అవ్వాలి అనుకున్న అమ్మాయిని కోడలుగా అనుకోలేదు అంటుండగానే ఆ శాంతి వచ్చి, ఆంటీ, నేను వాడితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆవిడ్ని పంపించి, ప్రణీత్ డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ రా, నేను నీ ఫ్రెండ్నే కదా అని అనగానే ప్రణీత్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. శాంతి వెళ్ళి ప్రణీత్ పక్కన కూర్చుని, అక్షర ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదురా, అభయ్ తాళి కట్టిన తర్వాత తను ఒక్క మాట కూడా అనకుండా అక్కడే ఉండిపోయిందేంట్రా, అంటే తనకి ముందే తెలుసా అభయ్ తన మెడలో తాళి కడతాడని? ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అక్కడికి పిలిపించి అభయ్తో తాళి కట్టించుకుని అక్కడే ఉండిపోవడం నాకేం నచ్చలేదురా, నువ్వు ఇలా అందరి ముందు ఫూల్ అవుతావని అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా, అలా ఎలా చేసింది అక్షర అని అక్షర మీద నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ప్రణీత్, శాంతి ప్లీజ్, అక్కిని ఏమీ అనుకో, తనంటే నా ప్రాణం, ఇదంతా అభయ్ గడ్ వల్లే జరిగింది, లేదంటే ఈ పాటికి అక్కి నా భార్యగా నా ఇంట్లో ఉండేది అని కోపంగా చెప్తుంటే శాంతి, అది కాదు ప్రణి, అక్షర అభయ్ని లవ్ చేసింది కదా, అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే అలా ఎలా వెళ్ళావు? అభయ్ తనని పెళ్లి చేసుకునేలా చేయడానికి నిన్ను రమ్మందేమో, అది ముందే నీకు చెప్పుంటే బాగుండేది, చూడు ఇప్పుడు ఎలా ఫూల్ అయ్యావో అని జాలి చూపిస్తుంటే ప్రణీత్ కోపంగా, ఇంకొక మాట అక్కిని ఏమైనా అన్నావంటే నేను మనిషినే కాదు శాంతి, నేను తర్వాత మాట్లాడతా, ముందు నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అని తనను వెళ్ళమంటాడు. శాంతి మనసులో, వీడికి దాని మీద ఉన్న పిచ్చి ప్రేమతో వీడికి అది ఏం చేసిందో అర్థమే చావడం లేదు, ఇప్పుడు ఇంకా మాట్లాడితే మొదటికే మోసం వచ్చేట్టుంది, ఏం చేసైనా వీడిని నా వైపు తిప్పుకోవాలి, అందుకే తర్వాత కూల్గా ఉన్నప్పుడు మాట్లాడటం బెటర్ అనుకుని అక్కడి నుండి మెల్లగా బయటకు వచ్చేస్తుంది. అభయ్ అక్షర ఇద్దరు వాళ్ళకే తెలియకుండా ఒకరికొకళ్ళు ఒకరు ఆదమర్చి నిద్రపోతారు. వీళ్ళిద్దరూ లోపల ఉండేసరికి చైత్రికనే వెళ్ళి వంట చేసి టైం 8 అవుతుంటే వాళ్ళకి భోజనాన్ని పిలవడానికి వెళ్తుంది. చైత్రిక డోర్ కొట్టేసరికి అభయ్కి మెలకు వచ్చి పక్కనున్న ఫోన్ తీసుకుని టైం చూసి అక్షర్ని కూడా లేపుతాడు. అక్షర, ఏంటి నేను ఇలా పడుకుని పోయాను అని టక్కున లేచి కూర్చుంటుంది. అభయ్, ఇప్పుడు ఏమైందని అంత కంగారు అంటాడు. అక్షర, అసలు సంధ్యవేళ పడుకోకూడదు అని అత్త చెప్పింది,
నేను అదేమీ పట్టించుకోకుండా పడుకుండిపోయాను అంటుంది. అభయ్, ఒక్కరోజు పడుకుంటే ఏం కాదులే, కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తాను అంటాడు. అక్షర, నువ్వే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను డిన్నర్ ప్రిపేర్ చేసి వచ్చి ఫ్రెష్ అవుతాను అని అభయ్ చెప్పేది వినకుండా బయటకు వెళ్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.